వస్తాడు. 25 ఏళ్ల పాటు దారికి రాని పిల్లాడు కూడా పెళ్ళైన తర్వాత దారికి వస్తారమ్మా, ఎందుకంటే వాడికో పిల్ల బయలుదేరింది చాలు. అదే రహస్యం జీవితంలో. వాడికో పిల్లాడో బయలుదేరారు, వాళ్ళకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తున్నాయి, వాళ్ళు అంతవరకు బాగానే ఉంటారు. అక్కడి నుంచి నెమ్మదిగా నేను విన్నాం అన్న మొదలెడతారు. అప్పుడు తెలుస్తారు తల్లి తండ్రి మాతృదేవో భవ పితృదేవో భవ మొదలెడతారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మని నాన్నే పొగడమే పని, ఎందుకంటే పిల్లలు ఎదురవుతున్నారు. ఇక్కడ వాడు ముట్టుకెళ్ళేస్తున్నారు. ఇక్కడ 50 ఏళ్ళు దాటినా ఏ మొగాడినైనా మీరు గమనించండి, వాళ్ళ అమ్మని నాన్నే పొగుడుతాడు. అప్పటికే బయటికి వెళ్ళిపోయారు, ఇంక సేవ చేయక్కల్లా వెళ్ళిపోయారుగా. వీడికి 50 అంటే వాళ్ళకి 70 80 దాటిపోయారు. సర్వీస్ బాధ్యత లేదు. పిల్లల దగ్గర పిల్లలు ఉన్నారు అక్కడ, ఎందుకని మా అమ్మే మా నాన్నే బతుకుండగా ఎలా చూశాడో తెలియదు వాళ్ళని. ఎందుకని ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి, భార్యకి పాఠం ఎక్కడ నువ్వు సరిగ్గా చేయని చెప్పడం. రెండోది, పిల్లలకి మీరు నా పట్ల అంత గౌరవంగా ఉండాలి. ఈయన గారు ఉన్నాడో లేదో, వెళ్ళిపోయిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు